హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక చెట్టు గురించి చెప్తాను. అదేవిధంగా ఆ చెట్టు నేను తీసుకెళ్తాను. ఎందుకంటేనండి మా ఇంటికాడ ఆ చెట్టు అనేది లేదు. చాలా మంచి చెట్టు. అందుకనే మీకు చూపిస్తూ ఆ చెట్టు గురించి కొన్ని విశేషాలు చెప్తూ తీసుకుపోదామని వచ్చానండి. నేను మొన్న ఒక చెట్టు తీసుకుపోయాను, అది బ్రతకలేదండి. అది వర్షాకాలంలో తీసుకుపోతేనే ఉంటాయినట్టుంది. అవి కాకపోతే కొంచెం ఇంకా జాగ్రత్తగా చూసుకోవాల్సింది. నేను పనికి వెళ్ళిపోయి చేసేసరికి అది కొంచెం మాడిపోయిందనమాట. మరి ఈరోజు కూడా ఒక చెట్టు, చాలా అద్భుతమైన మనకు పనిచేసే ఒక చెట్టుని మీ ముందే తీసుకుపోవడానికి నేను వచ్చాను. దాదాపు గత వారం రోజుల నుండి నేను ఇక్కడ తిరుగుతున్నాను. ఆ చెట్టుని తీసుకెళ్ళాలి అనుకున్నాను. ఈరోజు కుదిరిందనమాట. సో అందుకనే మీకు చూపిస్తాను. చాలా మంచి చెట్టు అండి. ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది, అది ఉండాలి కూడా. ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే మీరు నాటుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. దాని వివరాలు ఏంటో నేను చెప్తాను. పూర్వకాలం పద్ధతి అనేసి చాలా అద్భుతంగా ఉండేది ఆ చెట్టు గురించి. అందుకనే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ చెట్టుని మన వాడకంలో ఉంది. కాకపోతే ఒక విధంగానే మనం వాడుకుంటున్నామండి. కాకపోతే 2-3 విధాలుగా ఉన్నాయి, అవి చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు చూసుకోండి. ఈ కాలం మనుషులకి చిన్న ఏజ్లోనే అన్ని సమస్యలు అండి. కంటి సమస్యలు కానీ, తెల్ల జుట్టు రావడం కానీ, ఓకేనా, నడుము నొప్పి, ఆరోగ్య సమస్యలు అన్నీ వస్తూనే ఉంటాయండి. ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా మీరు కనుక ట్రై చేస్తే మీకు ఒక 50% అయినా తగ్గే అవకాశాలు ఉంటాయండి. నాకు కూడా ఈ మధ్యకాలంలో ఈ మన జాయింట్ పెయిన్ అనేది స్టార్ట్ అయినాయండి. ఎందుకంటే నేను హార్డ్ వర్క్ అనేది ఎక్కువగా చేస్తానండి. నేను దాదాపు 15-16 సంవత్సరాల నుంచి అదే పని. అందుకనే నాకు ఈ జాయింట్ పెయిన్ అనేది స్టార్ట్ అయింది. సో నేను ఏది వాడలేదు. ఇప్పటి నుంచి నేను వాడాలనుకుంటున్నానండి. ఏదన్నా మనకు ప్రకృతి ఇచ్చిన కొన్ని అవి చూద్దాం, మనకు అసలు ఆ సమస్య అనేది ఉంటుందా లేదా అనేసి తెలుసుకున్న తర్వాత దాని గురించి నేను అసలు ఏది యూజ్ చేశాను, దానివల్ల ఏది మనకు జాయింట్ పెయిన్ వెళ్ళింది అనేది మీకు ఒక 2-3 నెలల తర్వాత చెప్తానండి. ఈరోజు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, మొన్న నేను ఒక వీడియో చేశానండి. సాంగ్స్ అనేది వచ్చింది, మీరు చూసే ఉంటారు. నా బేబీ కోసం నేను పాడించిన సాంగ్స్ అది. ఓకే, కానీ చాలామంది రిసీవర్ అయితే చేసుకోండి. ఇంకా నీకు లాస్ట్ ఎండ్ కార్డులో ఇస్తాను, చూడండి ఆ సాంగ్స్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఎలా వచ్చిందో. నా బేబీ కోసం ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నానండి. ఇంకా కొన్ని వస్తాయి వీడియోలు కూడా, అంటే మరుగుమందు గురించి ఒక లేటెస్ట్గా ఇంకొకటి బయటపడ్డది, అది చెప్తాను. ఓకే, సో మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, మీకు వీడియో కింద లోగో అనేది కనిపిస్తుంది ఒకటి, దాని పక్కన సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తే నొక్కండి. నొక్కగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా నొక్కి యాక్టివేషన్ చేసుకోండి. అలా చేసుకున్నట్లయితే నేను ఏ సమయంలో ఒక వీడియో అప్లోడ్ చేస్తే మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది, అక్కడి నుంచి డైరెక్ట్ చూడొచ్చు. మీరు సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. చూద్దాం. ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి ఫస్ట్ చెట్టును చూపిస్తానండి. మీ అందరి ఇంటికాడ ఉండే చెట్టే. చూపించిన తర్వాత దాని ప్రయోగాలు అయితే చెప్తాను. మైండ్ అనేది బ్లాంక్ అయిపోద్దండి నిజంగా. మీరు కూడా యూజ్ చేస్తే బాగుంటుంది, ఓకేనా. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, మనం ప్రతిరోజు యూజ్ చేస్తున్నాం, కానీ ఒక్క పద్ధతినే యూజ్ చేస్తున్నాం. అది యూజ్ చేస్తున్నాం కాబట్టి, ఒక పద్ధతి ద్వారా డైలీ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మనం అసలు మొత్తం సమస్య బారిలో పడలేదు. అది కనుక మనం బంద్ చేసామనుకోండి, సమస్య అనేది చాలా రెట్టింపు అవుతుంది. మరి ఆ రెట్టింపు అవ్వకుండా మనకు కాపాడుతుంది 1% యూజ్ చేస్తేనే. మరి మనం ఒక 3-4 రకాలు యూజ్ చేస్తే ఆ సమస్యలు ఏది లేకుండా ఉంటుంది. అదేందో మీకు చూపిస్తాను. చెట్టును చూపిస్తానండి. చూపించిన బ్యాక్ అనేది వెళ్ళిపోకండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఇంట్లో ఉండే చెట్టే కాబట్టి, ఓకేనా. దాని ప్రయోగాలు చూడండి, మీకు తెలుస్తుంది. చూడండి, ఇక్కడనే ఉంది. నేను ఫస్ట్ కింద దిగాలి. ఇది నేను చాలా రోజుల క్రితం చూశానండి. ఇది నేను తీసుకుపోవాలని, అబ్బో చెట్టు అనేసి పెద్దగానే ఉంది, వస్తుందా రాదా. ఇక చూడండి, ఇదే చెట్టు, కరివేపాకు చెట్టు అండి. కరివేపాకు చెట్టు అనగానే వెళ్ళిపోకండి. దీని ప్రయోగాలు ఏంటో మీకు తెలిస్తే మీరు నిజంగా ఈ కరివేపాకు చెట్టును అసలు వదలరండి. దీన్ని మీరే యూజ్ చేస్తూ ఉంటారండి. ప్రతి ఒక్కరి ఇంట్లో నాటుకుంటారు, ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని ప్రయోగాలు అయితే ఫస్ట్ నేను దీన్ని తీసిన తర్వాత ప్రయోగాలు అయితే చెప్తాను మీకు. ఒకటి కింద పెట్టేస్తాయి. ఇది కొన్ని అయితే చెప్తాను. ఫస్ట్ డైలీ మనం యూజ్ చేసేది ఏంటంటే, ఈ కరివేపాకు చెట్టు ఆకుల్ని మనం ప్రతిరోజు కూరలో వేసుకుంటున్నాం కాబట్టి ఒక మోతాదులో మనం సమస్య
మొత్తానికి మనం సమస్యలో మనం పడిపోకుండా ఉంటున్నాం. ఇది కూరలో కనుక బంద్ చేసినట్లయితే మనకు సమస్య అధికంగా వస్తుందండి. మనం ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా మీరు ఒక 2 నెలలు యూజ్ చేసి చూడండి. ఎవరైనా సరే కంటి సమస్యలు ఉన్నవాళ్ళు కానీ, ఏదన్నా ఈ జాయింట్ పెయిన్ ఉన్నవాళ్ళు కానీ, ఇంకోటి మనకు ఏదైతే మనకు ఈ హెయిర్ బాల్ అని అంటే మనకు చిన్న ఏజ్లోనే మనకు ఈ తెల్ల జుట్టు రావడం ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి కదా. దీన్ని మీరు ఒకటే నేను ఫస్ట్ ఇది పైన ఉంది కాబట్టి నేను చెప్తున్నానండి. ఇంకొక 2-3 ఉంటాయి చెప్తాను, అది కూడా మీరు వెయిట్ చేయండి, కొంచెం వీడియోని స్కిప్ చేయకండి. ప్రతిరోజు ఈ కరివేపాకు ఆకుందా ఎట్టాగో నేను తీసుకోబోతున్నాను కాబట్టి ఒకటైతే తెంపుకుంటున్నాను మీకు చూపించడానికి. కరివేపాకు ఆకుల్ని మీరు ప్రతిరోజు ఏం చేయాలంటే ఒక ఆకుని తెంపుకోండి, ఒక రెప్పని తీసుకోండి. తీసుకొని ఆ రెప్పని శుభ్రంగా కడుక్కొని ఎన్ని ఆకులు ఉంటాయి అన్ని ఆకుల్ని మీరు ఏం చేయాలంటే శుభ్రంగా కడుక్కున్న తర్వాత మన నీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ నిండా నీటిలో ఒక గిన్నెలో పోసేసి ఒక 2 నిమిషాలు నీటిలో పెట్టుకొని గ్యాస్ ఉడకబెట్టి వేడి చేసి దాన్ని ఏదైతే వేడి చేసిన వాటిని అట్నే నైట్ మొత్తం అలాగనే ఉండనివ్వండి. మీరు దాన్ని ఈ ఆకుని తీయడం కానీ అన్నీ చేయకండి. కొంచెం గోరెచ్చని కొంచెం ఉడికినట్లు నూటిలో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు వేడి అయిన తర్వాత దాన్ని అలాగనే పెట్టండి ఒక గిన్నెలో ఈ ఆకులతో సహా. నైట్ మొత్తం అలాగనే ఉంచనివ్వండి. అలాగే ఉంచనించి తెల్లారగట్ట పొద్దుగాలను ముఖం కడుక్కొని మీరు కనుక ఇలా మీరు కాచిన నీళ్ళని వడబోసుకొని ఆ నీళ్ళను ప్రతిరోజు ఒక 2 నెలలు చేయండి. మీలో మార్పు ఏదైతే జరుగుతుందో మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా. నేను ప్రతిరోజు ఇక్కడి నుంచి నేను డైలీ యూజ్ చేస్తాను, మీకు చూపిస్తాను అనుకోండి. మాకు ఒకసారి డైలీ చూపిస్తే మీకు ఇబ్బంది అవుతుందేమో, కానీ ఈ రోజు నుంచి యూజ్ చేస్తాను. మళ్ళీ 2 నెలల తర్వాత దీని గురించి ఒక వీడియో అనేది చేస్తాను, అసలు ఏం వచ్చేది మనకు అనేది. ఓకేనా. ఇలా మీరు ప్రతిరోజు చేసినట్లయితే ఒక 2 నెలలు చేసినట్లయితే నిజంగా మీకు సమస్య అనేది ఉండదండి. నేను చెప్తున్నాను. నేను కొత్తగా నేనైతే ట్రై చేస్తలేను. పూర్వకాలం నుంచి పద్ధతి ఉందండి. అందుకనే పూర్వకాలంలో దీన్ని వాడకంలో ఎక్కడ మర్చిపోతారో అనుకొని అన్ని ప్రయోగాలు చేస్తే వాళ్ళ వల్ల కాదని సమాజంగా మనకు ఏదైతే కరివేపాకు చెట్టు ఆకులు ఉన్నాయో దీన్ని కూరలో వేసుకొని సమాజంగా ఇది సింపుల్ పద్ధతి కాబట్టి ఇలా చేసుకొని ఉంటే వాళ్ళు సమస్యన మొత్తాన పడకుండా ఉంటారని మన పెద్దలు కూరలో ఇది వేసుకుంటే బాగుంటుందని చెప్పారండి. దాని వాడకంలో ఉంది. కానీ వాళ్ళు చెప్పిన విధంగా మీరైతే ఎవరు ట్రై చేయలేదు కదా, అందుకని చెప్తున్నాను. ఇంకొకటి అండి, ఈ ఆకుల్ని కరివేపాకు చెట్టు ఆకుల్ని మీరు కషాయం కాచుకోవాలి. ఇది నైట్ మొత్తం నానబెట్టాల్సిన అవసరం లేదు. కషాయం అంటేనండి ఒక రెబ్బ తీసుకోండి, కరివేపాకు చెట్టు ఒక ఆకు రెబ్బ తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని మనం ఒక 5-2 నిమిషాలు ఉడకబెట్టి దాన్ని చల్లార్చి ఆ ఉడకబెట్టిన అంటే దాని కషాయం అనేది ఒక ఎర్రగానో పచ్చగానో ఏదో ఒకటి అవుతుందండి. వేసిన తర్వాత దాని నీళ్ళని మనం పొద్దున్నే తాగేయాలి డికాస్ లెక్క. అంటే మనం ఏది మనం ఛాయ్ ఎలా తాగుతామో అలా చేసుకొని తాగొచ్చు అండి. అందులో ఇంకా మీరు 2 లవంగాలు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి, అద్భుతంగా పనిచేస్తుంది. లవంగాలు అనేసి మన శరీరంలో ఏదైతే కొవ్వు ఉంటుందో ఆ కొవ్వుని ఏ మూలలో ఉన్నా కూడా కరిగిస్తుంది అన్నమాట లవంగం మనం ప్రతిరోజు తీసుకుంటే. ఈ కరివేపాకులో 2 లవంగాలు వేసుకొని కాకబెట్టి కషాయం లెక్క తయారు చేసుకొని తాగినట్లయితే ప్రతిరోజు మన ఛాయ్ అన్నీ పక్కన పెట్టేసి దీన్ని కషాయం తాగినట్లయితే అద్భుతంగా ప్రయోజనాలు అయితే ఉంటాయి. ఓకేనా. ఇంకొకటి దీని గింజలు అనేది ఉంటాయండి, కరివేపాకు చెట్టు గింజలు అనేది ఉంటాయి. దాని పొడి అంటే గింజలు తీసుకొచ్చి నీళ్ళలో ఎండబెట్టుకొని బాగా దంచి వస్త్రకాయంలో మనం పొడి చేసుకొని ఆ పొడిని రోజు ఇంత పాలలో ఆవు పాలలో కానీ లేదా నార్మల్ పాలలో కానీ ఒక చెంచాడు వేసుకొని ప్రతిరోజు తాగినట్లయితే దాంతో కూడా అద్భుతమైన ఫలితం అనేది రావడం జరుగుతుంది. అద్భుతంగా ఉంటుందండి. సో ఈ 3 పద్ధతి అనేసి మీకు ఇప్పుడు నేను ఈ చెట్టు ఉంది కాబట్టి చూపించడం జరుగుతుంది. ఈ చెట్టును బయటికి తీసిన తర్వాత 4వ పద్ధతి అని చెప్తానండి. ఒకసారి ఈ వీడియో స్టాప్ చేసేసి నేను చెట్టును బయటికి తీస్తాను. ఒకవేళ మనకు వస్తుందా రాదా, వస్తే మంచిది, రాకపోతే ఇంకా చిన్న చెట్లు అనేది ఉంటాయి అవి కూడా తీసుకుని వెళ్ళిపోతాను. మీకు వీడియో అయినా స్టాప్ చేస్తాను. చెట్టు మొత్తం అయిపోయిన తర్వాత మీకు చెప్తాను అన్నమాట. చూడండి చెట్టు ఇలా ఉంది, మనం తీసుకొచ్చిన పరికరం ఆడనే ఉంది. ఇప్పుడు ఈ మన వీడియోనే స్టాప్ చేస్తాను. ఓకే. చూడండి ఇక్కడ కనిపిస్తుందా మీకు, ఇగో తీసేసాను, సగమే వచ్చింది. బాగా గట్టితనం అయితే అయిపోయింది. ఇది రేగడి అన్నమాట. సో రేగట్లో నీళ్ళు ఉంటే తొందరగా వస్తుంది. నేను ఇది వర్షాకాలంలో పని చేస్తే బాగుండు, మరి ఇదైనా తీసుకుపోతాను మా ఇంటికి. ఇది బతుకుద్దా లేదా అనేది చూడాలి. ఏర్లు అయితే ఉన్నాయి కానీ ఒక పెద్ద ఏర్ అనేసి ఇక్కడంగా తెగిపోయిందనమాట. చూడండి. సో మీకు ఎవరైనా సరే
చెట్టును మొత్తం ఖరాబ్ మాత్రం చేయకండి ఎవరైనా మీ ఇంట్లో ఉంటే. ఎందుకంటే ఈ మన కరివేపాకు చెట్టు వేర్లు అనేసి చాలా పొడుగుగా అయితే ఉంటాయండి, చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. అన్ని చెట్ల కంటే దీని వేరు అనేసి చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఒక మూలాన మీరు ఒకటే వేరు తీసుకోండి. మీ ఇంట్లో ఎవరైనా పెద్ద చెట్లు ఉంటే ఇక బాగుంటుంది. సో ఎప్పుడైనా సరే ఇగో ఈ మోతాదులో ఉన్న ఇది కూడా తెగిపోయింది అన్నమాట. సో మీకు చెప్తాను, ఇది కూడా తెగిపోయింది పాపం వేరు. ఇగో ఇక్కడ ఇది తెగిపోయింది. చూద్దాం ఇది బతుకుద్దా లేదా అనేసి. బతుకుతే మన అదృష్టం. ఇగో ఇలాంటి ఒక ఏర్ అనేది తీసుకోండి. మామూలుగా ఉంటుంది చూడండి, ఇది పైన పొట్టు మాత్రమే ఉంటుంది. ఇగో లోపల మొత్తం నల్లగా తెల్లగా ఉంటుందండి చూడండి. ఇక పై పొట్టు అనేది తీస్తున్నాను చూడండి నేను. ఇగో పై పొట్టు అనేది తీస్తున్నాను కదా, ఎలా అయిపోతుందో చూడండి. ఇది ఈ సుమారుగా ప్రతిరోజు ఈ సుమారుగా తీసుకోండి, లేదా వారానికి ఒకసారిగా తీసుకోండి. మీరు పెద్ద చెట్టు మాత్రమే తీసుకోండి, లేదా అడవులలో ఇలా ఎక్కడైనా మీకు కనిపిస్తే ఆ చెట్లని ఒక సైడ్ని బట్టి ఏరు తీసుకోండి. ఇలాంటి మోతాదులో ఒక ఏరు తీసుకోరండి. కరివేపాకు చెట్టు వేరుని శుభ్రంగా కడుక్కోండి. ఇలా పై పొట్టు అనేది తీసేస్తే ఇగో పై పొట్టు ఉయిగానే వస్తుందండి. ఇది ఏరు పొట్టు అనేసి. ఇక లోపల అనేది చూడండి తెల్లగా ఉంటుందన్నమాట. దీన్ని మీరు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి. అల్లాన్ని ఎలా మనం కట్ చేసుకుంటామో అలా అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒకరోజు ఎండబెట్టండి, నీడలో ఎండబెట్టుకొని తర్వాత రోజు బాగా దంచండి. ఓకేనా, బాగా దంచి చిన్న చిన్న ఉండలు చేసుకోండి. మీరు చిన్న చిన్న ఉండలు చేసుకొని మీరు కనుక ప్రతిరోజు కనుక ఒక్క గోళీ కనుక వేసుకున్నారంటే మన చిన్న చిన్న గోళీ లెక్క మన ఏదైతే కుంకుడుకాయ గింజ ఉంటుందో దాన్ని మాతాదిగా తీసుకోండి మీరు. ఓకేనా, ఇంకా ఇందులో మీరు తేనె కలుపుకుంటే బాగుంటుందండి. తేనె కలుపుకొని అంటే దంచేటప్పుడు ఒక 2-3 చెంచాలు తేనె వేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని ఒక 2 రోజులు నీడలు ఎండబెట్టుకోవారనుకోండి, ఆ గోళీలు అనేది బ్రహ్మాండంగా అయిపోతాయి అన్నమాట. ఏదైనా మన మినీ మేకర్ ఉంటాయి చూసారా, ఆ రకంగా అయిపోతాయండి. సో అలా అయిపోయిన దాన్ని మీరు ప్రతిరోజు ఒకటి తీసుకోండి. మీరు ప్రతిరోజు ఒకటి తీసుకోండి, 2 నెలలు వాడండి. దాని తర్వాత మీరు ప్రయోగం అయితే తర్వాత మీరు చూడండి. ఈరోజు నేను ఇది తీసుకెళ్తున్నాను, బతకాలని దేవుడిని అయితే కోరుకుంటున్నానండి. ఎందుకంటే మా ఇంట్లో లేదు, ఇది ఒకటి ఉండేది మా చెరువు పక్కన మా ఇల్లు కాబట్టి ఒక వర్షాకాలంలో బాగా నీళ్ళు అనేది రావడం జరిగింది. ఆ నీళ్ళు అనేసి కనీసం వారం రోజులు ఉంది అక్కడ. వారం రోజులు ఉండేసరికి అది బాగా మురిగిపోయిందనమాట. అంటే నీళ్ళు ఎక్కువైపోయి ఇక అది అయిపోయిందనమాట. ఓకే, అలా అయిపోయింది. అందుకని మళ్ళీ ఇంకోటి తీసుకోబోతున్నాను. నాకు చిన్న చెట్టు కూడా ఒకటి ఉన్నది. ఏది ఇది చిన్న ఇగో, దీన్ని కూడా ఇగో చిన్న చెట్టు కూడా పక్కన ఉంది. దీన్ని కూడా తీసుకెళ్తున్నాను. ఈ 2 తీసుకెళ్తున్నాను, ఏదో ఒకటి బతకాలనేసి కోరుకుంటున్నాను. ఇది బతికితే నేను ప్రతిరోజు ఒక ప్రయోగం అయితే చేస్తాను. షార్ట్ వీడియో అయినా మీకు అయితే అప్లోడ్ చేస్తానండి. ఎందుకంటే కరివేపాకు చెట్టు చాలా అద్భుతాన్ని ప్రసాదిస్తుందండి. మన శరీరాన్ని A to Z అంటే కంప్లీట్గా మనకు రిమూవ్ చేసే మన సమస్యల్ని కరివేపాకు చెట్టు కూడా ఒకటండి. అన్ని చెట్లలో ఉంటాయి. ఆ చెట్లలో ఒకటి చెట్టు కరివేపాకు చెట్టు అండి. A to Z పనికొచ్చేది అంటే వేర్లు, దాని గింజలు, ఆకులు, ఓకేనా, దాని కాండం అనేసి చాలామంది చెప్తూ ఉంటారండి. అంటే ఒక చెట్టు ఒక బెరడ. ఓకే, ఆ బెరడ అనేసి చాలామందికి తెలియదు. ఆ బెరడ ఏంటో మీకు చూపిస్తాను. ఎలాగో చెట్టుని బయటికి తీశాను కాబట్టి ఏరు అనేసి మనకు చాలా ముఖ్యం. బెరడ అంటేనండి ఇగో ఏరు పైన ఇప్పుడు మనకి ఇది కనిపిస్తుంది నాకు. మనకి ఇది భూమిలో ఉండేది కదా, ఇది భూమిలో ఉండేది. ఇగో ఇది ఏరు అంటే బెరడ అనేసి ఇక్కడి నుంచి మనం చెట్టు బెరడని తీసుకొచ్చి మీరు చూర్ణం చేసుకోండి అని చెప్తారండి కొన్ని చెట్ల గురించి. అయితే ఆ బెరడ అనేసి ఇక్కడ మొదట్లో ఆ చెట్టు కొంచెం మనం చెలిగినట్లయితే ఆ పుట్ట అనేది రావడం జరుగుద్ది. దాన్నే బెరడ అంటామండి. అది ఓకేనా. సో మీరు యూజ్ చేయాలనుకున్న వాళ్ళు చెట్టు గురించి తెలుసుకున్నారు కదా. నేను ముందు అప్లోడ్ చేసే వీడియోలో దీన్ని ఎలా యూజ్ చేయాలో మీకు రాకపోతే దాన్ని ఫాలో కావండి. ఓకే, ఈ లాస్ట్లో ఒక వీడియో ఉంటుంది చూడండి. నేను బేబీ మీద సాంగ్స్ అనేసి పాడించాను, చూడండి. నా బేబీ ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుందో. ఇంకొక ప్రయోగం అయితే మనకు తెలిసింది, అది కూడా చేసి చూస్తాను. అది వచ్చే అవకాశాలు ఉన్నాయో లేవో. కొంతమంది అడుగుతున్నారండి అభిమానులు, మీ బేబీ వచ్చిందా అనేసి. రాలేదండి, వస్తే నేను చూపిస్తాను కదా మా బేబీని. ఓకే, సో మరి ఇప్పటిదాకా ఎవరైతే చూశారో చూసిన వాళ్ళు, కొత్త వాళ్ళు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ బటన్ వస్తుంది, ఆ బెల్ బటన్ కూడా నొక్కండి. ఇంకొకటి, ఇప్పటిదాకా ఎవరైతే చూశారో లైక్ చేయని వాళ్ళు లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.